ఆ బడా నేత పేరు లోకల్ నాయకుడు ఊరు అన్నట్లు తయారైంది అక్కడి పరిస్థితి. ఆయన పేరు చెప్పి కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. మంజీరా నదికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దోపిడీ చేస్తూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. అక్కడ అనుమతులు లేవు, కానీ ప్రజా సంపదను మాత్రం విచ్చలవిడిగా దోచేస్తున్నారు. అడిగేవారు లేరు, వచ్చి చూసే అధికారి లేరు, ఎవరూ పట్టించుకోరు. కానీ కోట్ల రూపాయల ప్రజాధనం అయితే ఆ మాఫియా చేతుల్లోకి వెళ్తుంది. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణా పైన ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. గోదావరి నదిని పూర్తిగా దున్నేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండి కొడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కండ్గావ్ అనే ఊరిలో ఆ కండ్గావ్ గ్రామంలో ఉన్నటువంటి గోదావరి శివారు నదిలో పెద్ద ఎత్తున ఇసుక తోడేళ్ళు తోడేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు, ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి, ప్రొక్లైనర్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఇసుకను అనుమతి లేకున్నా కానీ చాలా లోతులో ఇసుకను ఆ యంత్రాల ద్వారా తోడేస్తూ ఈ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నటువంటి పరిస్థితి. లోకల్లో బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందరు నాయకులు ఈ తతంగానికి తెరలేపారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నటువంటి పరిస్థితి విజువల్స్లో మనం చూడవచ్చు. ఇది కండ్గావ్కు సంబంధించినటువంటి ఇసుక పాయింట్. ఇక్కడ పెద్ద ఎత్తున ఆ ఇసుకను తోడేస్తున్నారు. అసలు నిబంధనల ప్రకారం ప్రొక్లైనర్ ఉండకూడదు ఇసుక క్వారీలో, కానీ ఇక్కడ యథేచ్ఛగా యంత్రాలను వాడుతూ ఆ పెద్ద ఎత్తున చాలా లోతుల్లో ఆ ఇసుకను తోడేస్తున్నటువంటి పరిస్థితి. వర్షాలు పడి తర్వాత గోదావరి వచ్చినప్పుడు ఈ కుప్పల్లో ఎవరైతే ఇక్కడ గేదెలు కాచుకునేవారు అలాంటి వారు ప్రమాదాలకు గురైనటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. కానీ ఇక్కడ చూసే మాత్రం ఇసుక ఒక పెద్ద ఎత్తున ఒక మాఫియాగా ఏర్పడి దీన్ని పూర్తిగా ఈ ఇసుకను పరిమితికి మించి కూడా ఆ లారీల్లో నింపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కనీసం వే బ్రిడ్జ్ కూడా లేదు. దాన్ని కొలతలకు సంబంధించినటువంటి ఆ బ్రిడ్జ్ కూడా ఇక్కడ నియమించని పరిస్థితి. కేవలం డీడీల పేరుతో అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓకు మేనేజ్ చేస్తూ ఇట్లా పెద్ద ఎత్తున ఇసుకను మనం చూడవచ్చు. నిజామాబాద్ జిల్లాలోనే కాదు, తెలంగాణలో ఎక్కడా కూడా ఇసుక క్వారీలకు అనుమతి లేదు. కానీ ఇక్కడ మనం చూస్తే యథేచ్ఛగా చాలా విచ్చలవిడిగా చాలా ఫ్రీగా ఇక్కడ ఈ ఇసుక దందాను నడుపుతున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. మనం ఇసుక క్వారీ ఐ న్యూస్ టీం ఇసుక క్వారీ దగ్గరికి వచ్చింది. ఈ ఇసుక క్వారీ చాలా డేర్ చేస్తూ ఇక్కడ ఈ క్వారీ దగ్గరికి వచ్చింది. మనం చూడవచ్చు, చాలా పెద్ద స్థాయిలో కిందికి మట్టున ఈ ఇసుకను తోడేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ప్రతిరోజు 100కు పైగా లారీలను ఇక్కడ ఇసుకను తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు, ఎలాంటి ఇది లేకుండా ప్రభుత్వ ఖజానాకైతే గండి కొడుతున్నటువంటి పరిస్థితులను మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. దాదాపు చాలా రోజుల నుంచి, అంటే ఒక నెల రోజుల నుంచి ఈ తతంగం నడుస్తూనే ఉంది. ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా లోన ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలే ఈ క్వారీని నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. దాదాపుగా ఈ నెల రోజుల నుంచి చూస్తే వేలాది లారీలో ఇసుక ప్రభుత్వ ఖజానాకు గండి పడిందని చెప్పవచ్చు. మనం విజువల్స్లో చూడవచ్చు, లారీలు అంటే ఉదయం ఈ పట్టపగలే ఇంత విచ్చలవేడిగా నడుస్తుంది అంటే ఇంకా రాత్రుల్లో కూడా ఈ దందా మరింత జోరుగా నడుస్తుందనే చెప్పవచ్చు.
ప్రభుత్వానికి వచ్చేటువంటి ఖజానాను పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇసుక మాఫియా అనేది దీన్ని దండుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ విజువల్స్లో అసలు వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా ఇక్కడ ఈ ఇసుకను తోడేస్తూ స్వేచ్ఛగా ప్రభుత్వ ధనాన్ని తోడేస్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అధికారులు కూడా వీరికి కుమ్మక్కు కావడంతో ఈ ఇసుక దందాను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఓవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి తమకు ఎలాంటి తన నియోజకవర్గంలో ఎలాంటి దందాలు నడవకూడదు, ఎలాంటి ఇసుక మాఫియా ఉండకూడదు అని చెప్పేసి ఒకవైపు చెప్తుంటే మాత్రం ఇక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ని చూస్తే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ ఇసుక దందానైతే నడిపిస్తున్నారు, ఇసుకను తోడేస్తున్నారు. ఇది కండగావుగా పేరు చెప్పుకుంటారు. అసలు తెలంగాణలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఒక జీవో రాలేదు. కేవలం గృహ నిర్మాణ అవసరాల కోసమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ స్థాయిలో ఈ పెద్ద స్థాయిలో ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటే ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కాంగ్రెస్ హయాంలో ఈ విధంగా ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున దందా నడుస్తున్నా కానీ పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఎవరైతే అధికారులు ఉన్నారో కనీసం ఇక్కడ ఈ దందా నడుస్తున్నదని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసినటువంటి దాఖలాలు లేవు, ఇక్కడ చూసినటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. వారంతా ఏదైతే వీరిచ్చేటువంటి ఆమ్యామ్యాలకు అలవాటు పడి కనీసం ఇక్కడికి వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు. దీంతోనే ఇక్కడ ఇసుక మాఫియా రెచ్చిపోతూ పూర్తిగా ఈ విధంగా ఇట్లా పెద్ద స్థాయిలో దాదాపు గోదావరి పరివాహక ప్రాంతంలో మనం విజువల్స్లో చూడవచ్చు. పెద్ద ఎత్తున ఈ ఇసుక మీటర్లన్నింటినీ పెద్ద ఎత్తున వాటర్ వచ్చే వరకు 20 మీటర్ల మేర లోతులో వాటర్ వచ్చేంత వరకు కూడా ఆ ఇసుకను తోడేస్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ప్రస్తుతం మాత్రం నిజామాబాద్ బోధన్ నియోజకవర్గంలో ఈ ఇసుక మాఫియా అనేది రెచ్చిపోతుందని చెప్పవచ్చు. ఖండ్గాంతో పాటు సిద్ధాపూర్లో కూడా ఇప్పుడు మనం ఐన్యూస్ టీం మరో క్వారీకి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ సిద్ధాపూర్లో దాదాపు నెల రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ తతంగాన్ని అయితే ఎవరు అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున ముడుపులు అందుతుండటంతో ఇటు అధికారులు, ఇటు పోలీస్ శాఖ, ఇటు రెవెన్యూ శాఖ కుమ్మక్కై ఈ దందాను నడిపిస్తున్నట్టుగా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ స్థాయిలో ఇసుకను తోడేస్తే మాత్రం లక్షల రూపాయల ప్రజాధనానికైతే గండి కొడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లా ఏదైతే ప్రకృతి సంపద ఉందో ఈ ప్రకృతి సంపదను తోడేస్తూ ఇటు రైతులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అలాగే మోతాదుకు మించినటువంటి లోడ్తో పూర్తిగా రోడ్లు కూడా పాడవుతున్నటువంటి పరిస్థితి. గ్రామాల్లో ఈ పెద్ద వాహనాలు తిరగడంతో ఆ వేసినటువంటి రోడ్లు కూడా పాడవుతున్నటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో తోడడంతో భూగర్భ జలాలకు కూడా ఇబ్బంది ఏర్పడే ప్రమాదం కూడా ఉందన్నట్టు రైతన్నలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కండ్గాంలో ఈ పరిస్థితి ఉంటే ఇక సిద్ధాపూర్లో ఎట్లా ఉంది, అక్కడ ఏ విధంగా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది ఏంటి అనేది ఇప్పుడు సిద్ధాపూర్ క్వారీకి వెళ్ళి చూసొద్దాం. సిద్ధాపూర్ గ్రామంలో ఇక్కడ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నటువంటి ఒక ట్రాక్టర్ని అయితే ఇక్కడ గ్రామస్తులంతా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఆ రోడ్డు పైన ఉన్నటువంటి నీటి సరఫరా అయ్యేటువంటి పైపు పైన ఆ పైపు పై నుంచి ఆ ట్రాక్టర్ అంటే టిప్పర్లు భారీ వాహనాలు ఇసుకతో కూడినటువంటి వాహనాలు వెళ్ళడంతో ఇక్కడ పూర్తిగా వాళ్లకు ఆ పైపు పగిలిపోవడంతో తాగునీరు ఇక్కడ ఏదైతే పైపు ఉందో ఆ తాగునీటి పైపు పగిలిపోవడంతో వారికి నీళ్లు రావడం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాపూర్ గ్రామస్తులు రాంపూర్ గ్రామ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. సార్ ఇగో మా ఊర్లో ప్రస్తుతానికి ఇన్ని రోజులు మంచిగా ఉండే, ఇప్పుడు టిప్పర్లు నడుస్తున్నాయి, ఉసుక మొత్తం రవాణా నడుస్తుంది, ట్రాక్టర్లు ఉసుక నడుస్తున్నాయి.
కాబట్టి మాకు ఇప్పుడు పైపు అలిగిపోయింది, నీళ్ళు వచ్చే పైపు, నీళ్ళు లేవు ఇంట్లో, కడుకొని నీళ్ళు లేవు, దుడుచుకొని నీళ్ళు లేవు ఇంటికాడ. ఆగురా, జరాగు చెప్తున్నా, వాడుకొని నీళ్ళు లేవు ఇంటికాడ. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తం 6 మంది, మా ఇంట్లో మా మొత్తం 6 మందిలా సార్, మా ఇంట్లో 6 మందిలా ఓ నీళ్ళు వాడుకోనికి పొద్దున పనికిరాని నీళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ పోసుకున్నాం. మేము ఇంటికాడ పనికిరాని నీళ్ళు తీసుకొచ్చి పోసుకున్నాం, అవే వాడుకుంటున్నాం ఇప్పటిదాకా. రాత్రి చెప్పిర్రు పొద్దున్న చేపిస్తామని చెప్పేసారు. పొద్దున నుంచి ఇప్పటిదాకా ఏమే రెస్పాన్సిబుల్ లేదు. ఓడిపి చేయలేదు ఇప్పటిదాకా. మేమైతే ఇప్పటిదాకా ఏం పంపించాం సార్, ఇప్పటి నుంచి అయితే ఏం పంపించము, మొత్తం ఆపేస్తాం. బోధన్ నియోజకవర్గంలో ఏదైతే ఇసుకాసురులు అనే మొత్తం టోటల్ ఇసుక శాండ్ మాఫియా అనేది చెలరాగిపోతూ ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఇసుక దోపిడీ చేసిర్రో ఇప్పుడు కూడా సేమ్ అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వాలే మారినాయి తప్ప ఇసుక దోపిడీ అనేది మారలేదు. సామాన్యులకు అందుబాటులో తెస్తామని చెప్పేసి శాండ్ పాలసీ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ శాండ్ పాలసీ ఏమైంది? ఈరోజు టీజీఎంటీసీ అధికారిక ఏవైతే టీజీఎంటీసీ నుంచి కొనుగోలు చేయాల్సిన ఇసుకను ఈరోజు ఎంఆర్ఓ పేరు మీద ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పేరు మీద డీడీ తీసి ఆ రోజు 4,500 డీడీ తీసి ఒక లారీకి, అసలు లారీ నుంచి పర్మిషనే లేదు. యాక్చువల్లీ లారీ నుంచి తీయడానికి అనుమతులే లేవు. కానీ బోధన నియోజకవర్గంలో లారీలతోటి అధిక లోడులతోటి ఈరోజు తీస్తున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే నియోజకవర్గంలో ఏదైతే ఈ 4,500 అక్కడ శాండ్ క్వారీకి వెళ్తే 4,500 రాకుండా 8,000, 10,000, 12,000 ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఈ డబ్బులు ఎటుపోతున్నాయి? అసలు ఏం పాలసీ ఉన్నది? నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నా. ఎందుకంటే శాండ్ పాలసీ వస్తే టీజీఎంటీసీ నుంచి అనుమతులు తీసుకుంటే అనుమతులు వెంటనే ప్రభుత్వ క్వారీలు నడిపిస్తే ఆ క్వారీల నుంచి ప్రజలు కొనుక్కుంటారు వెబ్సైట్ ద్వారా. కానీ ఆ పరిస్థితి లేదు. దయచేసి ఇకనైనా ఈ దోపిడీని అరికట్టి ప్రభుత్వం టీజీఎంటీసీ ఏదైతే శాండ్ క్వారీలను అనుమతిని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. బోధన్ మండలం సిద్ధాపూర్ కండగాంలలో ఇసుక క్వారీలు నడుస్తూ ఉన్నాయి. మొత్తం మంజీరా నదిలో ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఒక్క వేబిల్లు మీద 10ల సంఖ్యలో లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతోటి ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. సంబంధిత గ్రామాల ప్రజలు, ఆ రైతులు కూడా అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని చెప్పేసి, మా రోడ్లు ధ్వంసమవుతున్నాయని చెప్పేసి ధర్నాలు చేసి ఆందోళన చేసినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక దోపిడీ వల్ల దగ్గరలో ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నటువంటి బోర్లు ఎండిపోతూ ఉన్నాయి, భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉన్నాయి. మరి పర్యవేక్షించాల్సినటువంటి రెవెన్యూ అధికారులు కానీ, పోలీసులు కానీ, ఆర్టీఓ కానీ, మైనింగ్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మంజీరా గర్భశోకం ఈరోజు మనకు కనబడతా ఉన్నది. పెద్ద ఎత్తున ఇసుక మాఫియా రెచ్చిపోయి ఇసుక దోపిడీకి పాల్పడతా ఉన్నది. ఇది ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం, రైతులకు నష్టం. ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలా. ఇసుక అక్రమ రవాణాను, దోపిడీని, ఏదైతే అక్రమంగా జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీని అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు భారీ లోడుతోటి లారీల్లో ఇసుక వెళ్తూ ఉన్నది. దాని మీద కవర్లు కప్పట్లేదు. భారీ వాహనాల్లో వెళ్ళడం వల్ల రోడ్లు ధ్వంసమవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సినటువంటి అధికార యంత్రాంగం లేదు. గతంలో కూడా అక్కడ ప్రజలు కావచ్చు, ఇక్కడ బోధన్ పట్టణంలో ప్రజా సంఘాలు కూడా ఇసుక అక్రమ రవాణా మీద, దోపిడీ మీద అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా మంజీరాలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణాను, దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము ఈ ప్రాంత వాసులుగా కోరుతాం. ఇప్పటి వరకు కండ్గాంలో ఇసుక మాఫియా ఆగడాలు చూసాం. ఇక
అదే గోదావరి పరివాహక ప్రాంతంలోని బోధన్ నియోజకవర్గంలో కణగావ్ గ్రామం పక్కకే మరో గ్రామం సిద్ధాపూర్. ఈ సిద్ధాపూర్లో కూడా మరో క్వారీకి తెరలేపింది ఇసుక మాఫియా. ఇక్కడ కూడా ఎలాంటి అనుమతులు కానీ ఎలాంటి పర్మిషన్ లేదు, కానీ కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవాణానైతే ఇక్కడి నుంచి జరుగుతుంది. మనం ప్రస్తుతం ఆ పేస్ట్లోనే ఉన్నాం. ఇక్కడ 2 ప్రొక్లైనర్లు చూడవచ్చు. ఆ 2 ప్రొక్లైనర్లతో భారీ ఎత్తున ఇసుక డంపింగ్. ఇది మంజీరా వాగు పూర్తిగా తూట్లు పొడుస్తూ భారీగా ఇసుక డంపింగ్ని రవాణాకు సిద్ధం చేశారు. అక్రమ రవాణాకు సిద్ధం చేసినటువంటి ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. అసలు ఇసుకను తోడేందుకు యంత్రాలనే ఉపయోగించరు, కానీ ఇక్కడ ఎలాంటి భయం లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా 2 ప్రొక్లైనర్లు పూర్తిగా మంజీరాని పూర్తిగా ఇసుక తోడేస్తున్నటువంటి విజువల్స్ మనం ఐ న్యూస్ కెమెరాలో మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున అసలు అనుమతికి మించి 20 మీటర్ల క్యూబిక్ మీటర్ల లోతున ఈ ఇసుక తవ్వకాలు జరుపుతుండటంతో ఇది ప్రకృతి సంపదను పూర్తిగా దోచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రానున్నది వచ్చేది వర్షాకాలం. వర్షం పడితే పెద్ద ఎత్తున గోదావరి నదీ ప్రవాహం ప్రవహిస్తుంది. సో ఇలాంటి పెద్ద ఈ రంధ్రాలు చేయడం వల్ల ఇటు రైతులకు భూగర్భ జలాలకు పూర్తిగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చూడవచ్చు ఈ బోధన్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ 2 క్వారీలు ఇటు కణగావ్ కావచ్చు, ప్రస్తుతం మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి సిద్ధాపూర్ కావచ్చు, కొన్ని రోజుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం డీడీ పేర్లతో ఇక్కడ లోకల్గా గృహ అవసరాలన్న పేరుతో చెప్పి ఇలాంటి పెద్ద వాహనాల ద్వారా ఈ ఇసుకనైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి. లెవెల్కి మించి వాహనాలు ఇసుక నింపుతున్నారు. 8 నుంచి 10 టన్నులు ఇసుక యాక్చువల్గా రూల్ ప్రకారం మోయాలి, కానీ 20 టన్నుల ఇసుకను లారీల్లో నింపుతూ పరిమితికి మించి లారీల్లో ఈ ఇసుక డంపింగ్ చేస్తూ ఇది సరఫరా చేస్తూ కోట్లాది రూపాయలను ఇక్కడ ఉన్నటువంటి బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకల్ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కోట్లాది రూపాయలను తన జేబుల్లోకి వేసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఈ ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి జీవో లేదు, కానీ గృహావసరాల కోసం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ డీడీల పేరుతో అసలు పరిమితికి మించి పూర్తిగా 1,00,000 కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవాణాను అయితే చేస్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు గోదావరి నదిలో ఉన్నాం. మంజీరా నదికి పూర్తిగా తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా లోతులో ఇసుకను తవ్వడం వల్ల పూర్తిగా నీరు కూడా పైకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో ఇక్కడ ఆ ప్రొక్లైనర్లను వేసి ఆ ఇసుకను తోడేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చూడవచ్చు. ఆ వ్యక్తి నుంచి కిందికి చూస్తే దాదాపు 20 మీటర్ల లోతులో ఈ ఇసుకను తోడేస్తున్నారు. రాత్రనక పగలనక పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా బోధన్ నియోజకవర్గంలో జరుగుతోంది. అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రకృతి ప్రజా సంపదను తోడేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ బోధన్ నియోజకవర్గంలో నెలకొందని చెప్పవచ్చు. గుట్టలుగా పూర్తిగా ఇసుకను తోడేస్తూ ఇక్కడ అసలు ఈ గోదావరి నదికి రంధ్రాలు పడ్డాయా అనే స్థాయిలో మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఒక చిన్న నదిని తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో అసలు నిబంధనల ప్రకారము కూలీలతో ఈ ఇసుక మేటలను తీయించాలి, కానీ పూర్తిగా ఏదైతే ఈ నదుల్లో ఇలాంటి యంత్రాలతో ఇసుకనైతే తీయరాదు. కానీ ఇక్కడ అసలు పరిమితే లేదు, అసలు ఇసుకను తీసే పర్మిషనే లేదు. కానీ అవన్నీ తుంగలో తొక్కి మరోవైపు 2-3 ప్రొక్లైనర్లతో ఈ యంత్రాలతో భారీ ఎత్తున ఇక్కడ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి. చాలా
రోజులుగా ఈ అక్రమ దందా, ఈ అక్రమ తతంగం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఐ న్యూస్ ఇక్కడ ఈ ఫోకస్ చేసింది అసలు ఏ స్థాయిలో ఇక్కడ ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. అంటే దాదాపు ప్రతిరోజు నిత్యం వందల కొద్ది పెద్ద పెద్ద వాహనాలలో ఈ ఇసుకను తరలిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. విజువల్స్లో ఆ జేసీబీ పూర్తిగా ఇక్కడి నుంచి ఆ చివరన వరకు పూర్తిగా ఆ ఇసుకనంతా డంపింగ్కి అంటే ఇక్కడ నుంచి తరలించేందుకు రెడీగా చేసినటువంటి పరిస్థితి. చాలా లోతులో నుంచి ఆ ఇసుకను తీశారు. పూర్తిగా నీరు కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా కానీ అధికారులు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. పెద్ద ఎత్తున ఈ ఇసుక మాఫియా ఈ అక్రమ రవాణాకి తెరలేపింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అయితే లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఇటు కండ్గాంలో కావచ్చు, సిద్ధాపూర్లో కావచ్చు పెద్ద ఎత్తున వాహనాలను నిలిపి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంపదను అయితే దోచుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పరిణామాలపైన అసలు అధికారులు ఏమంటున్నారు, అసలు అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ప్రస్తుతం అయితే మనం ఈ బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరి నది పైన 2 ఇసుక క్వారీల దగ్గరికి వెళ్ళాం. అక్కడి కండుగావ్, ఇది సిద్ధాపూర్. ఈ 2 చోట్ల కూడా అనుమతి లేదు, కానీ అక్రమంగా ఇసుక మాత్రం పెద్ద ఎత్తున తోడేస్తున్నటువంటి పరిస్థితి. తూతూ మంత్రంగా డీడీల పేరుతో అసలు ఇచ్చేది కొద్దిగా అయితే చేసేది మాత్రం ఈ భారీ స్థాయిలో ఇసుకనైతే అక్రమంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి. వాహనాల్లో కూడా ఆ పరిమితికి మించి ఆ ఇసుకను లోడ్ చేస్తూ పూర్తిగా ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్టయితే స్పష్టమవుతుంది. అసలు దీనిపైన ఈ 2 క్వారీలపైన ఇటు రెవెన్యూ అధికారుల స్పందన ఎలా ఉంటుంది, ఎంఆర్ఓలు ఏం సమాధానం చెప్తారో ఇప్పుడు చూద్దాం. ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గోదావరి తీరంలో ఇటు కండ్గావ్ కావచ్చు, సిద్ధాపూర్ ఈ 2 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఈ ఇసుక క్వారీల పైన ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్ఓ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, ఏంటి, అసలు ఎంత తోడాలి, అక్కడ ఎంత తోడుతున్నారు ఏంటి అనే దానిపైన మనతో పాటు ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆయన వర్షన్ ఏంటో ఇప్పుడు విందాం. ఇప్పుడు ఏదైతే మాకు సిద్ధాపూర్ అండ్ కండగం క్వారీస్ ఉన్నాయో దీని మీద మన కలెక్టర్ గారి ఆదేశానుసారంగా అదేగా ఏడీ వైన్స్ గారి పర్మిషన్స్ తోటి మేము ఒక్కొక్క టిప్పర్కి 4,500 కట్టించుకొని ఒక టిప్పర్కి రెగ్యులర్గా ఏదైతే డీడీలు కడతారో 4,500 దానికి ఒక టిప్పర్కి ఒక వేబిల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇంతకుముందు ఏదైతే మీరు అడిగారో మాంజీరాలో ఎక్కువ లోతు తవ్వుతారని దాన్ని నేను ఏడీ మైన్స్ గారిని పిలిపించుకొని అది ఏదైతే ఎక్కువ డంపింగ్ చేసి అంటే లోతు ఎక్కువ తీస్తారో దాన్ని పరిశీలిస్తాం. ఎక్కడ కూడా మా మండలంలో ఇల్లీగల్గా అనేది నడవడం లేదు. ఎక్కడన్నా ఇల్లీగల్గా నడిస్తే మాత్రం కఠినమైన చర్యలు అనేది తీసుకుంటామని తెలియజేస్తున్నాం.